ఓం నమ శివాయ. గత నెలల్లో 31వ తారీఖు నాడు గురువారం నాడు ఉదయం 6 గంటల సమయంలో శ్రీశైలం మల్లికార్జున స్వామికి అభిషేకం టికెట్ బుక్ చేసుకున్నామండి. ఏదంటే అలంకార మండపం అభిషేకం అండి. బుక్ చేసుకున్నాను. నేను పోవాల్సిన టైం అంటే ఉదయం 6 గంటలకు వెళ్ళాలి. అయితే నేను ప్రయాణంలో జరిగిన లోపాల వల్ల నేను ఉదయం 6 గంటలకు వెళ్ళలేకపోయాను. 7:30, 8 గంటలకు వెళ్ళాను. అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళేసాము. వెళ్ళిన తర్వాత 9 అయిందండి. 9 అయింది. ఆ టైంలో నాకు తెలియదు, అంటే ఆ టైం కూడా అలో చేస్తాను అనుకున్నాను అభిషేకానికి. ఎందుకంటే సరే లేట్ అయినా పర్లేదు, అంటే విడతల వారిగా, అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకు ఒక విడత, 7 నుంచి 8 ఒకటి, 8 నుంచి 9 విడత అలా ఉంటుంది అని నేను అనుకున్నాను. అంటే అంటే ఇప్పుడు అభిషేకం టైమింగ్స్ మారుస్తుంది కదా, భక్తులు కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి భక్తులు రద్దు ఎక్కువ ఉంటుంది కాబట్టి విడతలుగా ఉంటుందని అనుకున్నాను. కానీ అక్కడ ఏం జరిగిందంటే నేను వెళ్ళేసరికి లేదండి, అభిషేకం టైం అయిపోయింది, స్పర్శ దర్శనం టైం కూడా అయిపోయింది, ఇప్పుడు లేదు, మధ్యాహ్నం 12 గంటలకి అని అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకంటే మేము ఆల్రెడీ రిటర్న్ టికెట్ ఎన్ని గంటలకి 12:45కి నాకు రిటర్న్ బస్ టికెట్ ఉంది హైదరాబాద్కి, శ్రీశైలం టు. అయితే ఏందయ్యా శివయ్య, నేను నిన్ను ఇష్టపడి వచ్చాను, నీకు అభిషేకం చేయాలని కోరుకున్నాను, ఎందుకయ్యా నన్ను ఇలా పరీక్షిస్తున్నామని చెప్పి బాధ వేసింది. ఆ రోజు ఏడ్చేసాను నేను. ఏడ్చేసిన తర్వాత ఏమైందో తెలియదు. మళ్ళీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు, అంటే ఎంట్రన్స్ వాళ్ళు పంపించేవాళ్ళని, టికెట్ చూసి పంపించేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాలంటీర్స్ దగ్గరికి వెళ్తే లేదండి అయిపోయింది, మేము నార్మల్గా 500 రూపీస్ దర్శనానికి అయితే పంపిస్తాము, కానీ అభిషేకం అయితే లేదు, 12 o'clock రండి, అప్పుడు అభిషేకం ఉందని చెప్పేసి అన్నారు. అయ్యో శివయ్య, ఏందయ్యా ఈ పరీక్ష, నాకు ఎందుకయ్యా పరీక్షిస్తున్నావు అని సరే ఇంకో ఆలోచన అనుకున్నాను. అయితే ఈ ఆఫ్టర్నూన్ టికెట్, బస్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నామనే ఆలోచన వచ్చింది. తర్వాత పంపించింటే బాగుండుగా, ఈ టైంలో పంపించింటే మనకు, అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి బాగుంటుంది అని అనుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదండి, ఒక వ్యక్తి వచ్చారు. మేము మాట్లాడి రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయ్యి జస్ట్ ఒక 3 అడుగులు వేసాను, వెనక్కి మళ్ళాను. సరే 12 గంటల దర్శనానికి వద్దామని చెప్పి ఆలోచనతో రిటర్న్ అయ్యానండి. వచ్చే లోపే ఒక వ్యక్తి వచ్చాడు. శివ ఏమైంది అన్నాడు. అన్న అని చెప్పేసి మళ్ళీ చూశాను. ఇంక మళ్ళీ చూస్తే శివ మిమ్మల్ని అడిగేది ఏమైంది అయ్యా అన్నారు. అంటే శివ అయ్యా శివయ్యకి అభిషేకం చేసుకోవాలనుకున్నాను, అలంకార మండపం అభిషేకం బుక్ చేసుకున్నాను, 1500 రూపాయల టికెట్, కానీ సమయం అయిపోయింది, నేను లేటుగా వచ్చాను, ఇది నా లోపం జరిగింది, నా తప్పు జరిగింది అంటే ఎలా మరి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాం అంటే 12 గంటలకు అభిషేకం ఉంది, చేయాలి అని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు ఎన్ని గంటలకు రిటర్న్ కావాలనుకున్నారు అంటే మేము 12:45కు రిటర్న్ టికెట్ ఉంది శివయ్య అంటే, మళ్ళీ మీరు చేయలేరు కదా ఆ టైంలో, మరి ఎలా అంటే అదే శివయ్య ఆలోచిస్తున్నాము ఎట్లా అంటే, నేను చేపించుకుంటారా అన్నాడు. అంటే చేస్తాను శివయ్య, దాన్ని ఏముంది, మీరు సహాయం చేయండి నేను చేస్తానంటే నాకేమి ఇస్తారన్నారు. అంటే మీ ఇష్టం శివయ్య, మీరు ఏం చెప్తారా అంటే మీ భక్తితో ఎంత ఇచ్చినా తీసుకుంటాను శివయ్య అని ఆయన అన్నాడు. సరే శివయ్య, దాన్ని ఏముంది ఇస్తాను అని చెప్పేసి శివయ్య నమ్మి చేశాను. సరే అంటే 1500 రూపాయల టికెట్ అలంకార మండపం అభిషేకం జరగకపోవచ్చు, మీకు బహుశా గర్భాశయ అభిషేకం ఉందండి, అది 5,000 రూపాయల టికెట్ అవుతుంది అన్నా. అంటే సర్లే అంటే నేను ఆలోచించాను మనసు, అంటే నా అకౌంట్లో ఉన్నది 6,000 రూపాయలు మాత్రమే, మొబైల్స్ కూడా ఆడ ఉన్నాయి, నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది, డ్రా చేస్తాను అంటే పక్కన ఎస్బీఐ ఏటీఎం ఉంది, టికెట్స్ కౌంటర్ అంటే లగేజ్ బ్యాగుల దగ్గర ఏటీఎం ఉంది ఎస్బీఐ, అక్కడికి వెళ్ళి కార్డు పెట్టి 600 డ్రా చేశాను. నా దగ్గర 6,000 ఉన్నాయండి అకౌంట్లో, ఆ 600 రూపీస్ మాత్రం డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత అక్కడ నుంచి 5,000 రూపాయలు ఆయనకి ఇచ్చేసాను నేను. ఇంకా ఎక్స్ట్రా అడిగిన డబ్బులు ఇవ్వలేదు. 5,000 రూపాయలు ఇచ్చేసిన తర్వాత ఆయన పోయి జస్ట్ నేను మాట్లాడేస్తాను ఒక నిమిషం అని చెప్పేశారు. ఒక నిమిషం కూడా పోలేదు, జస్ట్ ఒక 2 అడుగులు వేసినాడేమో. అంటే అక్కడ సెక్యూరిటీకి మాకి దగ్గర 100 అడుగులు తేడా ఉంది, అంటే 100 మీటర్లు, 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. కానీ ఆయన అక్కడ దూరం పోలేదు, జస్ట్ ఒక నిమిషం అర నిమిషానికి వచ్చేసారు. శివయ్య ఓకే వెళ్ళొచ్చు మీరు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మమ్మల్ని మాట్లాడి పంపించేశారు. పంపిన తర్వాత చక్కగా మేము వెళ్ళాము. లోన్కి వెళ్ళిన తర్వాత అతను సెక్యూరిటీ నుంచి ఇంకొక సెక్యూరిటీ చెప్పారు అక్కడ, అంటే గర్భాశయంలో 2 వ్యక్తులు వస్తున్నారు,
వాళ్ళకి అభిషేకం చేయాలి, గర్భాశయ అభిషేకం అని చెప్పేసి చెప్పారు సెక్యూరిటీ వాళ్ళు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు. మేము సంతోషంగా, హ్యాపీగా, మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా వెళ్ళాము. గర్భగుడిలోకి అడుగు పెట్టాము. శివయ్య దండం పెట్టుకొని ఇంకా శివనామస్వరం జరుపుకుంటూ పోయాను. వెళ్ళిన తర్వాత అభిషేకం జరిగింది. మంచిగా హ్యాపీ అనిపించింది. బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత రుద్రమల్లికార్జున స్వామి చూశాను. రుద్రమల్లికార్జున స్వామి చుట్టూ మళ్ళీ ప్రదక్షిణలు చేశాను. 9 ప్రదక్షిణల తర్వాత గోసేవ చేశాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రదక్షిణ చేశాను. తర్వాత నడరాజ స్వామి, తర్వాత కాశీశ్వరనాథుని లింగాలు ఉన్నాయి కదా, లింగ దర్శనాలు చేశాను. మళ్ళీ వచ్చేసి రాజరాజేశ్వరి దేవిని తల్లి అన్నపూర్ణ దేవిని దర్శనం చేసుకున్నాను. తర్వాత మళ్ళీ వచ్చేసి అమ్మవారిని బ్రహ్మరాంబిక దేవిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా బయట ప్రసాదాలు పెడుతున్నానండి, తీర్థ ప్రసాదాలు, అది తీసుకున్నాను. అది తినేసిన తర్వాత మా భార్య ఉండి లేదు ఇంత దూరం వచ్చాం కానీ లడ్డు ప్రసాదం కూడా తీసుకున్నాము అంటే డబ్బులు లేవు అని ఆలోచిస్తున్నాం కదా, సరే ఇంటికి ఫోన్ చేసి అడుగుదాంలే, చేస్తారు కదా మన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, సర్లే అని చెప్పేసి మొదట్లో ఆల్రెడీ అప్పుడు అదే ఆలోచించి ఇప్పుడు అదే అనుకున్నాము. అంటే సర్లే అని అనుకున్న తర్వాత నా దగ్గర 1000 రూపాయలు అండి. దాని నుంచి అదే తీసుకుని లడ్డు ప్రసాదం తీసుకుంటే ఆయన మళ్ళీ వచ్చాడు మమ్మల్ని. అంటే ఇక్కడి నుంచి చూసుకుంటున్నాడా లేకుంటే మళ్ళీ అక్కడి నుంచి సృష్టి అయ్యి ప్రత్యక్షమైన నాకు అర్థం కాలేదు. నాకు అదే ఉంది ఏంది మాయ అని. అయితే వచ్చాడు. శివ నాకు మీరు ఏమన్నా భక్తి ఇస్తే తీసుకుంటున్నా అంటే శివయ్య అంటే శివయ్య నేను ఇస్తాను శివయ్య ధాన్యం నుంచి 500 రూపాయలు తీసి ఇచ్చానండి. ఇంకా నాకు అక్కడ ఉంటుంది 6000 రూపాయల నుంచి 5000 అక్కడ ఆయనకి ఇచ్చేసాను అభిషేకానికి. ఇంకా 500 రూపాయలు ఆయనకు టిప్గా ఇచ్చేసాను. ఎంత 5500 రూపీస్ అయిపోయింది. ఇంకెంత ఉండాలి నా దగ్గర 500 రూపీస్. సర్లే అని ఇంకా లడ్డు తీసుకున్నాను. లడ్డు తీసుకున్న తర్వాత 200 రూపీస్ అయ్యండి. 10 లడ్డులు తీసుకున్నాను. లడ్డు 20 రూపాయలు కదా, 10 లడ్లు. ఆ లడ్లు తీసుకొని వచ్చిన తర్వాత వచ్చేసాను. లగేజ్ కౌంటర్కి వచ్చాను. ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ తీసుకున్నాను. ఫోన్ స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేసే వాళ్ళకి యువర్ ఎస్బీఐ అకౌంట్, నాది ఎస్బీఐ అకౌంట్, ఆ అకౌంట్లోకి 9000 రూపీస్, 9000 రూపాయలు క్రెడిటెడ్. అదే రోజు నేను మార్నింగ్ 9:30, 9:45 మధ్యలో క్యాష్ డ్రా చేశాను. అప్పుడు కూడా నా అకౌంట్లో బ్యాలెన్స్ లేదండి, నిల్లు. 6000 రూపాయలు తీసిన తర్వాత జీరో బ్యాలెన్స్, నిల్లు. కానీ లోపలికి వచ్చేసరికి లోపలికి బయట మొత్తం తిరిగేసి వచ్చేసరికి బయటకు వచ్చేసరికి ఎంత టైం అయిందంటే 11:30 అయింది. ఆ టైంలో అంటే నాకు క్రెడిట్ అయింది ఎప్పుడు 10:35కో 10:40కో క్రెడిట్ అయింది. అంటే నేను డ్రా చేసిన అక్కడి నుంచి అక్కడికి 1 అవర్ అయింది. ఆ టైంలో ఎస్బీఐ నా అకౌంట్లోకి 9000 రూపీస్ క్రెడిట్ అయిందండి. ఇది ఎక్కడైనా తెలియదు. ఒకటి అంటారు, శివయ్యని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ నష్టం జరగదు, వాళ్ళకంతా మంచిగా జరుగుతుంది. అయ్యని అనుకున్నాడేమో, అయ్యో నా బిడ్డ పాపం పోవడానికి ఇబ్బంది పడతాడు, ఎవరు సాయం చేస్తారో చేయరో, ఒకవేళ సాయం అడిగినా అంటే చేసే వ్యక్తి ఉన్న ఒక ఆ సమయానికి స్పందించవచ్చు, రెస్పాన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడేమో తెలియదు. కానీ 9000 రూపాయలు నా అకౌంట్లోకి వేయించాడండి. అది ఎక్కడి నుంచి వేయించాడు, అది మిరాకిల్. అంటే 9000 రూపాయలు వచ్చిన సంతోషానికి కాదు కానీ ఆయన ఉన్నాడని ఒక నిదర్శన, ఒక రూపం. ఆయన తలుచుకుంటే ఎవరు ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ వాళ్ళని గడ్డకి చేర్చేదాకా, నడేట్లో మునిగినా కానీ ఆ నడేట్ల నుంచి తీసుకొచ్చి గడ్డనకు వేసేదాకా ఆయన ఉంటాడండి తోడుగా. మనం ఎంత తప్పులు చేస్తే అంత కష్టాలు అనుభవిస్తాం, ఎంత మంచి చేసుకుంటే, ఎంత పుణ్యం చేసుకుంటే అంత మంచి ఫలితాలు అనుభవిస్తామండి. అదే నాకు అర్థమైంది ఆ రోజు. అప్పటి నుంచి దాని తర్వాత మేము థింగ్స్ తీసుకోవాలనుకున్నాం. అంటే ఏమంటే ఒక శివలింగం తీసుకొని మంచిగా ఒక ఇంత పెద్ద సైజు శివలింగం తీసుకొని, ఒక నందీశ్వరుని తీసుకొని, మంచిగా ఒక 2 పటాలు తీసుకొని, మా ఇంట్లో కొద్దిగా పటాలు కూడా లేవు అంటే మేము పెట్టుకుందామని. అంటే కొత్త పటాలు లేవు, పాత పటాలు అయితే అది కొద్దిగా అలా ఇలా అయితే కొద్దిగా శివాలయం దగ్గర పెట్టేసాము. అంటే గుడిలోకనే పెట్టాలి లేకుంటే అని చెప్పేసి గుడి దగ్గర పెట్టేసి వచ్చాము. కొత్త పటాలు తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం జరిగింది అంటే వచ్చినాక మేము ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చినాము. ఫ్రైడే ఏమైంది, ఫ్రైడే నాడు ఏం పెట్టుకోలేదు. అంటే దీపావళి పండుగ రోజు పెట్టుకున్నాం, ఫిక్స్ అయినాము. సాటర్డేగా ఫెస్టివల్, సరేలే అని చెప్పేసి ఇంకా సాటర్డే రోజు పెట్టుకున్నానండి. ఇంట్లో దేవుని పెట్టుకున్న తర్వాత అంటే శుక్రవారం నైటు నాకు పడుకున్నాను, కల పారింది. ఏమని కల పారిందంటే, రే బాధపడేవు కదా డబ్బులు లేవని, అయ్యో ఉన్నాయన్నీ డబ్బులు ఖర్చు అయిపోయినాయి, 6000 రూపాయలు ఉన్నాయని బాధపడవు కదా, నాకు 5000 ఇస్తే నాకు నేను ఎట్లా పోవాలి ఇంటికి అని చెప్పి బాధపడావు కదా, అందుకనేరా
చాలా సరిపోయినాయా, ఇంకా ఇవ్వాలా అన్నాడు. అయ్యా నువ్వు నాకు ఆ టైంలో ఆదుకున్నా నాకు పెద్ద గొప్ప శివయ్య, నీ దయ నాకు ఎప్పుడు చల్లగా ఉంటే చాలని చెప్పేసి నిల కళ్ళలో చెప్పాను ఆయనకి. ఆయన కళ్ళలో వచ్చాడు, కళ్ళలో చెప్పాడు. అది కూడా ఒక జంగమయ్య రూపంలో వచ్చాడు, ఒక జంగమయ్య సాధువు రూపంలో వచ్చారు. అలా వచ్చారు, అడిగారు. అడిగిన తర్వాత ఒక మాట ఇస్తావరా అని అడిగారు. అయ్యో మీరేంది అయ్యా శివయ్య తండ్రి, మీరు ఆజ్ఞాపించాలి కానీ మాట అడగవద్దయ్యా అని చెప్పేసి అంటే నవ్వాడు చిరునవ్వుతో. నవ్వి నాకు ప్రతి శనివారం అభిషేకం కావాలిరా అని చెప్పారు. అంటే అయ్యా మీకు సోమవారం అంటే చాలా ఇష్టం కదా, చాలామంది ఎవరు అడిగినా శివయ్యకి తండ్రికి సోమవారం అంటే చాలా ప్రీతి, చాలా ఇష్టము అని అన్నారు. కానీ మీరేందయ్యా ఇలా చెప్తున్న శనివారం అంటే, శనివారం అంటే ఇంద్ర, శని అంటే శివుడు, శివుడు అంటే శనివారం, ఇది గుర్తుపెట్టుకో నువ్వు అన్నాడు. తర్వాత కొబ్బరికాయ అంటే నీకేం తెలుసురా అన్నాడు. అంటే కొబ్బరికాయ అంటే అయ్యా కప్పముట్టని జల్లము, అది మీకు అభిషేకంగా ఇస్తారు. ఇంకొకటి ఒక కొబ్బరికాయకి మీకు అంటే జలాధార అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పి నాకు తెలియదు కాబట్టి చెప్పాను. అది కాదురా తిక్కలోడా, అందరు కొబ్బరికాయ ఈయన 3 కళ్ళు ఉంటే తెలుసా అన్నాడు. అయ్యా తెలుసు, ఆ పిలక తీస్తే 3 కళ్ళు కనిపిస్తాయి అంటే, ఆ కళ్ళు 3 కళ్ళ ముక్కింటేశ్వరుని నేనే అని చెప్పేసి ఒక నిదర్శనం రా అని చెప్పేసి అన్నాడు. అయ్యో శివయ్య తప్పైందని చెప్పేసి అవునయ్యా అని చెప్పేసి ఆ విషయం నాకు చెప్పాడండి. అంటే నాకు తెలియదు కదా అంతగానా, నాకు అంటే దేవుడు మొక్కుతాను భక్తిగా, కానీ కొన్ని విషయాలు నాకు తెలియదండి. తెలిసినా కానీ నాకు గుర్తుండవు కొన్ని విషయాలు, వినింటా కానీ గుర్తులేదు. ఆ టైంలో నాకు అంత తోసిపట్టు రాలేదు. కళ్ళ చెప్పాడు ఇదంతా. ఓ నమః శివాయ అనుకున్నాను. సరే శివాయ అని చెప్పేసి మంచిగా ఆయన కూర్చున్నాడు, పైన కూర్చుని కింద కూర్చున్నా, ఆయన కాళ్ళు నొక్కాను. ఎంత అదృష్టం అంటే నాకు ఇంకోటి ఆ రోజు కొద్దిగా టైర్డ్నెస్ అయినాను, జర్నీ చేసి లోపల ఉన్నాను. కానీ ఆ తెల్లటలకు నిద్ర వేసేసరికి నాకు యాక్టివ్గా అయినాను, మంచిగా చూసుకున్నాను, ఇంట్లో పని బాగా చేసుకున్నాను. తర్వాత మా అమ్మ వాళ్ళు తర్వాత మా భార్య వాళ్ళు మంచి ప్రసాదం చేసేసారు శుభ్రంగా. ప్రసాదం తీసుకొని నేను శివయ్యకి మళ్ళీ ఆవు పాలతో అభిషేకం చేసుకున్నాను, గంగాజలంతో అంటే శ్రీశైలం పాతరగంగ నుంచి వాటర్ తెచ్చుకున్నాను. ఆ వాటర్తో అభిషేకం చేసుకొని మళ్ళీ తర్వాత అంతా అంటే ఒక అభిషేకం ఎలా చేయాలో పద్ధతిలో అవి కావాల్సినవన్నీ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే బిల్వపత్రి తెచ్చుకున్నాను అక్కడ నుంచే. 10 రూపాయలు ఇస్తే ఇస్తారు కదా మనకు టికెట్, కొబ్బరికాయ కౌంటర్ దగ్గర ఇస్తారు. అదే బిల్వపత్రి స్టే మళ్ళీ ఒకటి ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇంటికాడ అభిషేకం పెట్టుకొని చేసుకున్నాను. ఎంత మనశ్శాంతి అనిపించింది అంటే అంత మనశ్శాంతి అనిపించింది. ఇదండి ఆ శివయ్య సృష్టిలో ఇక్కడ లేదు అక్కడ లేదు అనుకోదు, ఎప్పుడు ఎన్నందు ఎటు చూసినా ఆయనే. అంత శివమయం, ఈ లోకమంతా శివమయం. ఆయన ఆడుతున్న ఆట, ఆయన ఆడిస్తున్న ఆట, ఇది ఎవ్వరికి తప్పదు. తప్పు చేసిన తాట తీస్తాడు, ధర్మంగా ఉన్నోనికి ధర్మంగా చల్లని చూపుతో దీపిస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ. ఆయన నామం జపించండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎల్లప్పుడూ సదా శివయ సేవలో ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ.